ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. కౌరవులు పాండవులు యుద్ధము చెయ్యడానికి కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు రాజు ధృతరాష్ట్రుడు నేను కూడా యుద్ధము చూడాలి అని వేదవ్యాసుడితో అన్నాడు. వేదవ్యాసుడు ధృతరాష్ట్రునకు నువ్వు యుద్ధము చూడాలని అనుకుంటే నీకు 2 కళ్ళు ఇస్తాను అని అంటాడు. కానీ ధృతరాష్ట్రుడు వద్దు, ఇప్పుడు ఈ యుద్ధాన్ని నా కళ్ళతో చూడలేను, కానీ అక్కడ ఏం జరుగుతుందో, ఆ కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. నాకు ఆ తెలిసే మార్గము చూపించు అని అంటాడు. అప్పుడు వేదవ్యాసుడు సరే, నీకు అక్కడ జరిగే విషయాలన్నీ కూడా నీ రథసారథి అయిన సంజయుడు కురుక్షేత్రంలో జరిగే యుద్ధం గురించి ఇక్కడే నీకు తెలియజేస్తూ ఉంటాడు అని చెప్పాను. సంజయుడు వెంటనే వేదవ్యాసునితో ఈ విధంగా అంటాడు, అయ్యా, నేను ఇక్కడ కూర్చొని ఈయనకి అక్కడ జరిగే యుద్ధం గురించి ఎట్లా చెప్పగలను అని అన్నప్పుడు ఆ వేదవ్యాసుడు నా కృపతో నీకు ఇక్కడ నుండే మొత్తం యుద్ధం కనిపించేటట్టు నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. ఆ విధముగా నీకు అక్కడ యుద్ధమంతా కనబడుతూ ఉంటుంది. దానిని ధృతరాష్ట్రునకు తెలియజేయమని అంటాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఏంటి అంటే, ఈ భగవద్గీత ఒక యుద్ధము గురించి కదా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. అలాంటిది మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మన మనస్సు 2 రకాలుగా ఎప్పుడు ఉంటుంది. ఒకటి మంచి గురించి ఆలోచిస్తూ ఉంటుంది, 2 చెడు వైపు పరిగెడుతూ ఉంటుంది. కానీ మనస్సు మంచిని ఆలోచిస్తూ మంచి వైపు నడిస్తే పర్వాలేదు. కానీ అదే మనస్సు చెడుని పట్టుకొని చెడువైపు ఆలోచిస్తూ చెడునే తన కార్యంగా భావించినప్పుడు చాలా నష్టం జరుగుతుంది. మన బుద్ధి మంచి చెడులను వివరిస్తూ ఉంటుంది, మనస్సుకు తెలియజేస్తూ ఉంటుంది, నాయనా ఇది మంచిది కాదు. ఇది మన అంతరంగంలో అందరికీ అర్థమవుతూ ఉంటుంది ఈ విషయం. అయినా సరే మనము మనస్సుకి లొంగిపోవడం వల్ల ఆ మనస్సు మన పైన ప్రెషర్ పెంచుతుంది. ఆ విధంగా మన మనస్సుని మనము జయించలేక మనస్సు చెప్పిన పనులు చేస్తూ చెడువైపుగా వెళ్ళిపోతాం. ఎందుకంటే చెడు మనకి ఆకర్షిస్తుంది. ఇంద్రియాల ద్వారా ఆకర్షింపబడిన చెడు మనల్ని అటువైపు లాక్కుపోతుంది. రేపు మిగతా శ్లోకాలు కంటిన్యూ చేద్దాం. ధన్యవాద్. థ్యాంక్స్. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ.